ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ అనే ఒక కొత్త పార్టీ అంటే గత ఎన్నికల్లో ఇంకొక పార్టీకి సహకరించింది. ఇప్పుడు సొంతంగా ఎలక్షన్లకు వెళ్ళాలనుకున్నప్పుడు రావెల కిషోర్ బాబు లాంటి ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే వాళ్ళ పార్టీలోకి వస్తారంటే ఫస్ట్ రాజీనామా చేయించి అతను అక్కడ రాజీనామాను ఆమోదింపజేసుకున్న తర్వాత పార్టీలోకి తీసుకున్నారు. తర్వాత మీరు చూస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు చూస్తే మేడా మల్లికార్జున రెడ్డి కానివ్వండి, ఆమంచి కృష్ణమోహన్ కానివ్వండి, ఈ మధ్యకాలంలో వచ్చిన మొత్తం అందరూ కూడా రాజీనామా పత్రాలు అక్కడ సమర్పించిన తర్వాతనే వాళ్ళు పార్టీలు కండువాలు కప్పుకుంటున్నారు. అప్పటి వరకు పార్టీ కండువాలు కప్పము అంటూ కూడా అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాంటి దాన్ని అంటే ఒక మంచి ఎగ్జాంపుల్స్ గా వాళ్ళని చెప్పుకున్నప్పుడు అలాంటి మంచి ఎగ్జాంపుల్ గా చెప్పినప్పుడు కేటీఆర్ గారు నిజంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్ లో ఎస్ ఎవరైనా రాజకీయ నాయకులు మా దగ్గర రావచ్చు, కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ మీకు పార్టీల ద్వారా ఏవైతే సంక్రమించిన పదవులు ఉన్నాయో వాటన్నింటినీ మేము వదులుకొని వస్తేనే మేము మా పార్టీలోకి ఆహ్వానిస్తామని ఒక మాట మాట్లాడితే ఒక మంచి ఎగ్జాంపుల్ గా ఉండే అవకాశం. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడారు. ఒక ఎంపీ రిజైన్ ఇచ్చి నోట్ల కట్టలతో దొరికిన తర్వాత కూడా ఆ కేసులు తొక్కిపట్టి పక్క పెట్టిన వీళ్ళు నీతులు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటారండి. ఒకటి ప్రజలు నాకు కావాల్సింది సార్ ఆ ఘటన చేసే తప్పు అనడానికి కూడా యాక్సెప్ట్ చేయరు. నిన్న కర్ణాటకకు సంబంధించి ఒక ఎమ్మెల్యే బీజేపీ పార్టీలోకి రావాలంటే దాంతో రాజీనామా చేయించి బీజేపీ పార్టీలో తీసుకున్నారు. అంటే బీజేపీ పార్టీని సపోర్ట్ చేయడం కాదంటే కీలకమైన అలాంటి సందర్భాల్లో కూడా అంటే అక్కడ నిజంగానే ఆ పార్టీ నుంచి పార్టీలోకి వస్తే ప్రభుత్వమే మారిపోతున్న పరిస్థితిలో కూడా బీజేపీ పార్టీ అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు అలాంటి వాటిని ఒక మంచి ఎగ్జాంపుల్స్ గా చెప్పుకునే అవకాశం ఉంది. అంటే మీరు సరే ఆయన చేసిన వ్యాఖ్య ప్రకారము ఎలక్షన్లకు ముందు చేసే తప్పు కాదు, ఎలక్షన్ చేసే తర్వాత చేస్తే తప్పు అన్న దాన్ని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. రైట్, టోటల్ గా అది జరగలేదు కాబట్టి రాహుల్ గాంధీ సమక్షంలో ఎంపీకి కేటీఆర్ గారు మాట్లాడుతారు మీరు ఎలా తీసుకున్నారు అని ఇట్లా ఫోటో చూపెట్టిండు. మీరు రాహుల్ గాంధీ గారు ఎట్లా ఎంపీని చేంజ్ చేసుకున్నాడు అని. అరే ఒకటే తర్వాత చేరాడు ఇప్పుడు ఒకటి సార్, కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏంటంటే నాయకులు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మా విధానం ఏంటంటే ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలు అభివృద్ధిలోకి రావాలి, వినరా మన డ్యాములు కట్టాలి, అన్ని నీళ్ళు ఇవ్వాలి, అందరూ హ్యాపీగా ఉండాలని ప్రజల గురించి ఆలోచన. కేసీఆర్ ఒక్కలే సంతోషంగా ఉంటే ఇంతమంది గెలవరు. ప్రజలను మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తారు. అరే ఇప్పుడు 88 సీట్లు ఇచ్చిన వాళ్ళని ప్రజలని మీరు కించపరిచే విధంగా మాట్లాడడం, ఎస్సీ ఎమ్మెల్యేలను అమ్ముడుపోతున్నారు అని చెప్పి మాట్లాడడం మీ పార్టీ విధానం. అది మీకు ప్రజల మీద గౌరవం లేదు. వినాలే రన్నింగ్ కామెంట్ వద్దు. ఎన్నికల గెలుపును గొప్పగా చెప్పుకోకండి, అది శాశ్వతంగా గొప్పగా తీసుకోకండి. సార్ ఇప్పుడు ఆయనకి ఇచ్చిన టైంలో మనం మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఏంటంటే అవతల ఏమీ వినబడలేదు. టైము అయిపోయింది అన్నప్పుడు తర్వాత మీరు మాట్లాడండి. అది కానీ ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతుంటే అవతల వాయిస్ పోదు కదా. మేము అనేది ఏంటంటే సార్ మాకు కావాల్సింది అభివృద్ధి మంత్రం అండి. అభివృద్ధి మంత్రంలో ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. ఫస్ట్ టైం మీరు ఏదో ఎన్నెన్నో విమర్శలు చేశారు, ఏదో చేశారు, అది చేసిరు ఇది చేసిరు, అవినీతి అన్నారు, కుటుంబ పాలన అన్నారు, ప్రజలకు అభివృద్ధి ఫలాలు చేరతలేమన్నారు, మోసం అన్నారు, అదన్నారు, ఏదో చెప్పారు. మీరు ఏది చెప్పినా ప్రజలు నమ్మలేదు. ఈ ప్రభుత్వం మేము కంఫర్ట్ ఉంది, ఈ ప్రభుత్వంలో మనం అభివృద్ధి చెందుతామనే విధానంగా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. వీళ్ళు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి, ఆయన ఇంతకుముందు ఏ ఎమ్మెల్యేలు దేంట్లో చేయండి మేము రిజైన్ చేస్తున్నాము, మేము చేసి ఎలక్షన్లో పోతామని ఎక్కడ ప్రకటన చేయలే. అంటే ఒక ప్రకటన వాళ్ళు ముందుగానే చేశారు, మేము పార్టీ మారినా కానీ మేము రిజైన్ చేస్తాము, మేము ఎలక్షన్లో పోతాము, ఎలక్షన్లో గెలిచినాకనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తాం అనే విషయాన్ని చెప్పారు. కానీ మీ పార్టీ విధానాలు రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు సార్? రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు? ఇదే నాయకత్వం ఉంటే ఇదే అరే మీ ఎమ్మెల్యే అండి ఇదే నాయకత్వాన్ని కొనసాగిస్తే ఈ పార్టీలో ఎవరు ఉండరు అనే విధంగా సంకేతం ఇచ్చాడు ఆయన. విన్నారా?
మీ పార్టీలో మేము ఉండాల్సిన వాళ్ళకు ఏదైతే వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా ఒకరిద్దరు ఏదో లీడర్షిప్ లెక్క మాట్లాడుకొని వాళ్ళని లెక్క పెట్టకుండా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నీ పార్టీ నువ్వు కాపాడుకో, మేము అవసరం లేదు. మేము మళ్ళీ చెప్పాము, మేము ఎవరిని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మాకు కంఫర్ట్గా మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ప్రభుత్వం 5 ఏళ్ల పాటు సురక్షితంగా నడుస్తుంది. మళ్ళీసారి కూడా మేమే వచ్చే విధంగా మా ప్రణాళికలు ఉంటాయి తప్ప ఉండదు. సంకల్ప అని ఒక కాలర్ మాట్లాడుతూ ఎప్పుడైతే పార్టీలు మారుతారో అప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయాలి, వాళ్ళ మీద ఉద్యమాలు చేస్తే మంచిది అనే మాట ఒకటి మాట్లాడారు. అయితే మీ పార్టీ దీన్ని ఆల్రెడీ తీసుకున్నట్టుగా ఉంది. ఇవాళ ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాంతాల్లో మీరు ధర్నాలు చేయాలి, లేకపోతే అక్కడ వెళ్ళి ఉద్యమాలు చేయాలనే పందాల్లో మీ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. అది ప్రజలు చేయాలి, కానీ పార్టీ తరఫు నుంచి చేయడం ద్వారా ఒక నెగిటివ్ ఫీలింగ్స్ అయితే జనాలకు తీసుకెళ్ళినట్టు అనుకున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇది లోబుస్ట్గా జరిగే విధానాల లోపల అక్కడ లోకల్లోకి తెలియాలనే విషయం లోపల ఆ ప్రజలకు, ఆ కార్యకర్తలకు, నాయకులకు, అక్కడ ఉన్న అందరికి కూడా ఈ విషయం తెలియడానికి కోసం పార్టీ ముందుకెళ్తుంది. పార్టీ మొదలు చేసిన తర్వాత ప్రజలకు పోతుంది. అప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఆ వ్యక్తి మీద. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ ప్రేమ కొద్దీ ఓటేస్తే నువ్వే టీఆర్ఎస్ కాస్తే అక్కడ విరుద్ధం ఉన్నదా, ప్రజల వ్యతిరేకత ఉన్నది కూడా పార్టీ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. రైట్. అది తెలియడానికి కోసం కూడా పార్టీ గెలవడానికి కారణం పార్టీనా, లేకపోతే వాళ్ళు నేను పర్సనల్ గా వాళ్ళకున్న ఒక ఇమేజ్ అన్నది కూడా ఒక పాయింట్ అక్కడ రైజ్ అవుతుందేమో. అక్కడ కూడా తప్పుడు సంకేతాలు పంపుతారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, కోట్ల రూపాయలు వస్తాయి, మనం అది పెట్టుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అనే విధానం లోపల ఆశలు వాళ్ళ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు కూడా చెప్తారు. అటువంటి విషయాలలో మనం బహిరంగంగా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ బాబు ఈ రకంగా ఇట్లా చేసిండు, మరి దాని మీద చర్య మీరే తీసుకోండి అని ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల ముందే, ఆ నిజవర్గ ప్రజల ముందే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి చెప్పాల్సిన పరిస్థితులు. రైట్. ఫైనల్ కన్క్లూజన్ గెలపడానికి కోసం మేము బొమ్మ. రైట్. ఇప్పుడు చిదంబరం గారు సరే, ఇద్దరు వాళ్ళ పార్టీని వాళ్ళు కాపాడుకోవాలి, వాయిస్ వినిపించాలి, దాన్ని ఏం తప్పడం లేదు. సంకల్పం ఇప్పుడు మాట్లాడినటువంటి విధానం మనం ఏదైతే మొదటి నుంచి మాట్లాడుతూ వస్తున్నామో దాదాపుగా దానికి దగ్గరగా మాట్లాడమే కాకుండా ప్రజల ఆలోచన విధానం ఎంత బాగుందనేది మనం చూడాలి. ఇక్కడ పార్లమెంటరీ వ్యవస్థల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీకు తెలుసు, ప్రతిపక్ష నేతను చైర్మన్గా పెట్టి కోట్ల గురించి లేదు అన్న కొన్ని నేను 2 మంచి విషయాలు చెప్పేటప్పుడు దయచేసి ఓపికగా వినండి. మీలాగా మాట్లాడాలంటే కుదరదు. అదే మీరు ఒకటి అనుకుని వచ్చి అదే మాట్లాడాలంటే కుదరదు. ఇలా వచ్చేదాన్ని బట్టి మాట్లాడాలి. నేనేం సూచన చేయదలుచుకున్నా అంటే, ఈ ఏదైతే ఫిరాయింపుల చట్టాన్ని మనం బలోపేతం చేయాలని చెప్పామో దానిలో 2 ఇష్యూస్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎందుకు రెఫర్ చేస్తా ఉన్నామంటే, ప్రతిపక్ష నేత అనేటటువంటి ఆధ్వర్యంలో జరిగేటటువంటి అవినీతిని ఎండగట్టడానికి ఆయనకు ఒక అధికారాన్ని ఇస్తూ పెట్టారు. ఈ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి కూడా రాష్ట్రాల అసెంబ్లీలోకి వచ్చే వరకు స్పీకర్ అధ్యక్షతన సీఎం గారు ఎవరుంటే ఆ పరిస్థితిలో సీఎం గారు ఒక మెంబరు, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల కమిషన్ ఒక మెంబరు, ఆ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు నుంచి ఒక నామినీ, రాష్ట్ర గవర్నర్ నుంచి ఒక నామినీ, 5 సభ్యులతో ఒక కమిటీ వేసి ఇలాంటి వాటిపైన ఆరోపణలు వచ్చినప్పుడు 3 అభిప్రాయం ఏది కరెక్ట్ అయితే దాన్ని మేజర్ డిసిషన్గా తీసుకొని, ఒకవేళ 40 ఫిరాయింపులకు అభ్యర్థి పాల్పడ్డాడు అని తెలిస్తే, ఒక పార్టీ పైన గెలిపింది 5 సంవత్సరాలు కొనసాగలేదు, అమ్ముడు పోయాడో లేకపోతే మారాడో లేకపోతే ఇందాక మిత్రులు చెప్పినట్టుగా లోపాయికారిగా ఏదైనా ఒప్పందం జరిగింది అనుకుంటే, నెక్స్ట్ 2 టర్మ్స్ అంటే 10 years మళ్ళీ అతను ఎన్నికల్లో పోటీ చేయకుండా అతని సభ్యత్వాన్ని రద్దు చేసేటటువంటి వ్యవస్థను తీసుకురాగలిగితే ఇలాంటి వాటికి కొద్దిగా మనం కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందాక ఏదైతే మనం చెప్పామో, ధనవంతుడు లేకపోతే బాగా ఆర్థికంగా ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి వాడే సమాజంలో నిలదొక్కునే పరిస్థితికి వీళ్ళు దిగజారుస్తున్నారు వ్యవస్థను. 5 సభ్యులతో చెప్పాం మనం, స్పీకర్ ఆధ్వర్యంలోనే అంటారు. స్పీకర్ వ్యవస్థను మనం దెబ్బతీయట్లేదు. స్పీకరే ఒక చైర్మన్గా ఉంటూ ప్రతిపక్ష నేతను, ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషనర్ నుంచి ఒక నామినీని, అలాగే గవర్నర్ నుంచి ఒక నామినీని తీసుకొని ఈ 5 ఆధ్వర్యంలో, అదే సుప్రీంకోర్టు మనము ఎప్పుడు మెంబర్స్ని తీసుకుంటామంటే రాజ్యసభనో పార్లమెంటరీ ఎంపీకి సంబంధించింది అయితేనేమో సుప్రీంకోర్టు నుంచి, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత ఇట్లా తీసుకుంటే కనుక ఒక వ్యవస్థను డెవలప్ చేయగలిగితే ఇలాంటివి రాకుండా ఉంటుంది. ఒకవేళ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డట్టుగా తెలిస్తే నెక్స్ట్ 2 టర్మ్స్ 1 టర్మ్ 5 టర్మ్స్ మనం పెట్టేసేసి, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం సర్పంచ్ ఎన్నికల పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోయినా సరే మీ ఎన్నికల ఖర్చు కాకపోతే నెక్స్ట్ ఏ ఎన్నికల పోటీ చేయకుండా నిషేధించడానికి ఆటోమేటిక్గా గురవుతా ఉన్నారు. ఆ భయం అనేది వచ్చి ఏం చేస్తున్నారు, ఓడిపోయినా గెలిచినా ఏదో ఒకటైతే సమర్పిస్తున్నారు. మంచిగా చెడు తర్వాత విషయం అది ఖచ్చితంగా ఒకటి. ఇలాంటి మనం కౌంటర్ చేయకపోతే కనుక ఈ వ్యవస్థలో మనం ఎన్ని రోజులు ఉన్నా ఖచ్చితంగా, ఇప్పుడు ఇందాక చెప్పారు ఓటర్లు వెళ్ళాలి, ధర్నా చేయాలి, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతా ఆ స్థాయిలో
కష్టంగా ఉన్నటువంటిది. వాళ్ళు వెళ్ళి నువ్వు ఎందుకు పోయినావు అని చెప్పి ధర్నా చేస్తారని అనుకోవడానికి అవకాశం ఏం లేదు. కాకపోతే తిరిగి ఎన్నికల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపాలి. నిన్నే కదా నీకు ఓటేసి గెలిపించాము, ఇప్పుడు ఎందుకు మారావు, మారాల్సినటువంటి అంత అవసరం ఏమి వచ్చింది ఈ 3 నెలల్లో అనేటటువంటిది తిరిగి అతనికి ఖచ్చితంగా మళ్ళీ ఎన్నుకోకుండా చేయగలిగితే కాస్త అక్కడక్కడైనా వాళ్ళ కనువిప్పు కలగడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక ఇలాంటి చట్టాన్ని మార్చి ఇలాంటి ఒక కమిటీ మనం చూపించింది మనం చెప్పింది ఫైనల్ కాదు, దానిలో చర్చ జరగాలి, దాంట్లో చర్చ జరగాలి. దాని మీద ప్రతిపక్షాల నుంచి అధికార పక్షం నుంచి ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలను కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలను కానీ రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కానీ దెబ్బతీయాలనేది నేను నా ఉద్దేశం కాదు. వాటిని బలోపేతం చేయాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పింది నేను కూడా చెప్పాను అదే విషయం. ఒక జ్యుడిషియరీ వ్యవస్థను ప్రత్యేకంగా నిర్మించి దానికి అటార్నీ పవర్స్ వాళ్ళకే ఇచ్చేసి దానిలో రాజకీయ జోక్యం లేకుండా ఉన్న వాళ్ళని ఎక్కువ పెట్టాలి. పార్లమెంట్ స్పీకర్ ఉన్నప్పటికీ కూడా స్పీకర్తో ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా డిసిషన్ మేకింగ్ మాత్రం ఒక రిటైర్డ్ జడ్జికే ఇచ్చేసి వాదోపవాదాలు జరిగిన తర్వాత వితిన్ 1 monthలో డిస్పోజ్ చేసే విధానం లోపల ఉంటే. ఇంకొక విషయం ఏంటంటే మీరు 6 ఏళ్ళ 10 ఏళ్ళ వరకు సస్పెన్షన్ అంటే ఇటువంటి జైలు అవ్వడానికి ఆస్కారాలు ఉండవు. సస్పెన్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలా అనేది అందులో రూలింగ్ పెట్టి చేస్తే 100% అది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కూని కాకుండా ఉంటుంది. ఇది ఆ పైసలకు అమ్ముడు పోతున్న తప్పుడు సంకేతాలు ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి కాబట్టి దాంతో రాజకీయ వ్యవస్థ దెబ్బతింటుంది. ఈరోజు ఎవరు కూడా రాజకీయ నాయకుని నమ్మే విధానంలో ఉండకుండా ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశం పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఇది చాలా భవిష్యత్తు కాలానికి అంధకారం పోయే పరిస్థితి ఉంటుంది. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వ్యవస్థను మనం మార్చకుంటే మన ప్రజానికం మన భవిష్యత్తు మన ఎదిగే భారతదేశం కాబట్టి దీనికి అంతరాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మేము కూడా రాహుల్ గాంధీ గారికి ఇటువంటి ఒక రిప్రజెంటేషన్ కూడా ఢిల్లీకి వెళ్ళి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దీని మీద సమగ్రంగా మేము ఇస్తాం. ఒక చిన్న ఇష్యూ కాదు, ఇది చాలా పెద్ద ఇష్యూ. దీని మీద పార్టీ ఫిరాయింపుల విషయం లోపల కూడా ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేము ఒక రిప్రజెంటేటివ్ రాహుల్ గాంధీ గారికి ఇస్తాం.